అసలు ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఎందుకు చెప్పకూడదు అని చెప్పటానికి ఎక్కడో ఒక థాట్ వచ్చుండాలి మీకు. అది ఎక్కడొచ్చింది? ఎలా వచ్చింది? అంటే ఇన్ని మెడికేషన్స్ వాడుతూ అసలు మామూలుగా ప్రాపర్‌గా మనం అబ్జార్ప్షన్ రేట్ మీద వర్క్ చేయకుండా మెడిసిన్స్ మీద ఆధారపడుతూ ఎందుకుండాలి? ఆ అబ్జార్ప్షన్ రేట్ ఎందుకు పెరగదు? మన ఇమ్యూన్ సిస్టమ్ ఎందుకు మెరుగుపడదు? మన గట్ హెల్త్ బావుంటే అన్నీ బావుంటాయి. సో, ఫుడ్‌తో పాటు లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్ అనేది తెలుసుకున్నాను. సో, నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఎవరైతే నిద్రపోతారో, ఎవరైతే నా టైమింగ్స్ పాటిస్తారో, ఎవరైతే నా డైటే కుక్ చేసుకొని తినగలరో వాళ్ళనే డైట్‌లోకి జాయిన్ అవ్వమని ఖలాఖండిగా చెప్పేస్తా. అవును. చాలామంది నా ఫ్రెండ్స్ కూడా మీ డైట్ దెబ్బకి భయపడిపోయి, బాబోయ్! అమ్మో! నేను చేయలేము అన్నట్టుగా కూడా ఉంటది. చేయలేరు. అంటే నేను అంటే అంత కఠినంగా ఉంటదా? కఠినంగా ఉండే కన్నా లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేయమని చెప్పేస్తాను. అదే. సో, లైఫ్ స్టైల్ చేంజ్ చేయకుండా మీరు డైట్ చేసినా వేస్ట్. మా వాళ్ళు లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అవుద్ది మేడం, మాకందరూ నైట్ పార్టీస్ ఉంటాయి, ఫ్రెండ్స్ ఉంటారు. అంటే ఇక్కడ మా వాళ్ళని ఎందుకు అంటున్నానంటే, మా సినిమా ఇండస్ట్రీలో బర్త్‌డే పార్టీస్ ఉంటాయి. దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అలా బర్త్‌డే పార్టీస్ ఉన్నప్పుడు యూ కెన్ టేక్ బ్రేక్. హ్మ్. అంటే డైట్‌లో ఆ 2 నెలలు, 3 నెలలు స్ట్రిక్ట్‌గా ఉండమంటాను. మిగతా టైంలో ఇఫ్ యూ వాన్నా గో ఔట్ వీక్లీ 3 టైమ్స్ కానీ, 4 టైమ్స్ కానీ యూ కెన్ ఓకే. గో అండ్ హ్యాంగ్ ఔట్. నో ప్రాబ్లమ్. బట్ హెల్తీ ఇంగ్రీడియెంట్స్‌తో ఒక అట్‌లీస్ట్ వీక్‌లో 4 డేస్ మీ బాడీని కంపల్సరీగా అన్ని విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ అండ్ మీ ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవ్వడానికి, మీ గట్ హెల్త్‌కి, మీ మెటబాలిక్ రేట్‌కి మీరు తినటం అలవాటు చేయాల్సిందే. అట్‌లీస్ట్ వీక్‌లో 4 డేస్. దట్ ఈస్ మై కాన్సెప్ట్. నేను అందుకనే నా దగ్గర తగ్గిన ప్రతి ఒక్కళ్ళకి హెల్తీ డైట్‌లో జాయిన్ అవ్వమని ఒక మినిమల్ ప్యాకేజ్‌తో ఐ హావ్ స్టార్టెడ్ అప్. వాట్ ఈస్ ద మినిమల్ ప్యాకేజ్ అమౌంట్ అండి? 25,000 అండి పర్ ఇయర్ మెయింటెనెన్స్ ప్యాకేజ్ ఎవరైతే ఇయర్ మొత్తానికి 25,000 అంతే. అంతే. సో, అది వాళ్ళకి చాలా హెల్ప్‌ఫుల్ అండి. అంటే వాళ్ళకి అంటే ఇంకా లైఫ్ స్టైల్ అంతా చేంజ్ చేంజ్ అయిపోతుందేమో. అవుతది. అవును. హెల్తీ ఫుడ్స్ అట్‌లీస్ట్ వీక్‌లో 4 డేస్ తింటారు. అన్నీ బ్యాలెన్స్డ్‌గా ఇచ్చేస్తాను. వాళ్ళకి మెయింటెనెన్స్ క్యాలరీస్‌తో ఇస్తాను. సో, ఆ కర్రీస్ అవన్నీ ఇంటిల్లిపాది తినొచ్చు. ఓకే. దోస్ ఆర్ హెల్తీ హ్యాబిట్స్ అండ్ హెల్తీ కుకింగ్. మీకు గుర్తుందా ఎవరన్నా ఫస్ట్ 10 క్లయింట్స్ వీళ్ళకి నేను చెప్పటం వల్ల వీళ్ళు తగ్గారనుకుని, ఆ తర్వాత దీన్ని ఎందుకు మనం ఒక ఆఫీస్ లాగా తయారు చేయొచ్చు, ఒక క్లినిక్ లాగా తయారు చేయకూడదనే థాట్ వచ్చిన ఆ 10 మంది క్లయింట్స్ ఉన్నారా మీ దగ్గర? నాకు ఫస్ట్ క్లయింట్ ఒకళ్ళు ఎవరన్నా గుర్తుంటారు గానీ, అంటే నేను అదే. క్లినిక్ స్టార్ట్ చేశాకే ఆహ్, అంటే అసలు క్లినిక్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందనేది అంటే జిమ్ స్టార్ట్ చేశానండి. లేడీస్ జిమ్. అంటే చాలామంది ఇప్పుడు నేను జిమ్‌కెళ్ళాలి అంటే నేను కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేదాన్ని కాదు. అంటే అందరి ముందు ఓకే. ఎక్సర్సైజ్ చేయడానికి, వాక్ చేయడానికి, జాగ్ చేయడానికి. సో, అలా ప్రైవసీగా ఉండాలి అని లేడీస్ జిమ్ స్టార్ట్ చేశాను. అలా ఐ స్టార్టెడ్ అప్ విత్ క్లినిక్. ఓకే. సో, నా ఫస్ట్ క్లయింట్ పేరైతే పద్మ. నౌ షీ ఈజ్ ఇన్ ద ఆస్ట్రేలియా. ఓకే. తన పేరైతే గుర్తుంది. అండ్ టచ్‌లో ఉంటారా వాళ్ళు ఎప్పుడన్నా మాట్లాడతారా? ఎప్పుడో ఒకసారి అదే టచ్‌లో జస్ట్ మళ్ళీ రీజాయిన్ అయ్యారు పిల్లలు పుట్టాక. పెళ్లి కాకముందు తెలుసు. పెళ్ళయ్యాక ఆస్ట్రేలియా వెళ్ళిపోయాక పిల్లలు పుట్టాక మళ్ళీ రీజాయిన్ అయింది. అంటే పిల్లలు పుట్టాక ఆబ్వియస్‌గా వెయిట్ గెయిన్ అవుతారు. సో, కరెక్ట్. రీజాయిన్ అయినప్పుడు ఐ జస్ట్